మరి డిగ్రీ పూర్తి చేసినటువంటి స్టూడెంట్స్ అంటే బ్యాంక్ ఎగ్జామ్స్ క్రాక్ చేస్తున్నారు. గవర్నమెంట్ జాబ్స్ కూడా క్రాక్ చేస్తున్నారు కదా! దాన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు అసలు? రైట్ క్వెషన్ అండి. డెఫినెట్‌లీ మీరన్నట్టుగా అంటే వీళ్ళు ఒక సెగ్మెంట్ పిల్లలుంటారు. వాళ్ళు క్లారిటీగా ఉంటారు. ఏంటి అంటే నేను డిగ్రీ చదువుతాను. డిగ్రీతో పాటుగా ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతాను. రైట్ అనే సెగ్మెంట్‌తో. అంటే ఇక్కడ ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వైపు ఉండేది ఆపర్చునిటీస్ తక్కువ. బట్ స్టిల్ దాని మీద కాన్సంట్రేట్ చేసుకొని వాళ్ళు చాలా ఫోకస్‌గా వెళ్తుంటారు. అటువంటి పిల్లల్ని నేను తప్పట్లేను. హ్మ్. అంటే డిగ్రీ చేసుకొని అంటే దాంట్లో గవర్నమెంట్ జాబ్స్ వచ్చే పర్సెంటేజ్ తక్కువ అనే విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. రైట్? మనం జనరల్‌గా చూస్తే ప్రాబబిలిటీ మనం మార్కెట్‌ని బట్టి వెళ్తూ ఉంటాం. రైట్? ఔట్ సైడ్ మార్కెట్‌ని. హ్మ్. ఆ రకంగా చూసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్‌లో చెప్పాను. అట్ ద సేమ్ టైమ్ ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి వెళ్తుంటారు గదా! వీళ్ళు ఇన్ కేస్ ఆఫ్ టెక్నికల్ డిగ్రీతో వెళ్తే ఈ రెగ్యులర్ డిగ్రీతో వచ్చే వాళ్ళ నాలెడ్జ్ కన్నా వీళ్ళ నాలెడ్జ్ బెటర్‌గా ఉంటుంది. ఎందుకంటే ఓకే. సబ్జెక్ట్ కొద్దిగా డీప్‌గా వెళ్తారు వీళ్ళు. రైట్ అట్ ద సేమ్ టైమ్ దానివల్ల వీళ్ళు అందులో టెక్నికల్ డిగ్రీ అనేది మీరు ఏ సెక్టర్‌కెళ్ళినా ఉపయోగపడేది. సో, అదేలెండి. మ్యాథ్స్ రియల్లీ మేక్స్ ఎ డిఫరెన్స్. సో, ఆ మ్యాథమెటిక్ కాలిక్యులేషన్స్ డెఫినెట్‌లీ మేక్స్ ఎ డిఫరెన్స్ కనుక ఈవెన్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి వెళ్ళే వాళ్ళు కూడా టెక్నికల్ డిగ్రీతో వెళ్ళి అటునుంచి ఇటెళ్ళినా చాలా బావుంటుందని చెప్పగలను. బట్ అంటే కొంతమంది పరిస్థితుల ప్రకారం వాళ్ళు ఎక్కువ టైమ్ స్పెండ్ చేయలేకనో, లేదా వాళ్ళకేదన్నా పర్సనల్ బిజినెస్‌లో ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఏదన్నా ఉండి, ఏదో డిగ్రీ ఉంటే నాకు సరిపోతుంది అనుకున్న వాళ్ళు అటు వెళ్తే తప్పులేదేమో కానీ, డెఫినెట్‌లీ మీరడిగిన రెండో క్వెషన్ కూడా నేను మళ్ళీ ఏం చెప్తాను, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈస్ బెటర్ థాన్ అదర్స్ అని చెప్తాను.